కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక ఆశీర్వాదం ఉంది. మా కుటుంబ సభ్యులు ఒక ఆశీర్వాదం ఉంది. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా. మరి మా నాయకుడు ఎంతో నమ్మకంతో మాకు మరొక అవకాశం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. అలాగే మా ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఎలాగే మేము గత 5 సంవత్సరాలు కూడా పనిచేసి మా పనితీరు కూడా మరి ఈరోజు ప్రజల ఒక ఆశీర్వాదంతో మరొకసారి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరొకసారి వారి బిడ్డలాగా భావించి నన్ను ఆశీర్వదించాలని అది మామూలుగా అయితే దొంగలు చేసే పని తప్పించుకోవడానికి. ఈరోజు ధైర్యంగా పైనేమో వాళ్ళు కండువాలు వేసుకొని 3 పార్టీల సింబల్ పెట్టుకొని వాళ్ళ నాయకుడికి ఇక్కడ నంద్యాలకు వచ్చేసరికి ఏమో బీజేపీని పక్కన పెట్టి అంటరాని పార్టీ లాగా ఇక్కడ వాళ్ళు బయటికి చూపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఏమో 4% రిజర్వేషన్ తీసేస్తాను ఈ రకమైన మాటలు మాట్లాడిన కాబట్టి ఈరోజు ముస్లిం ఓటర్లని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు లేరు అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎందుకు లేకుండా చేస్తున్నారు, అసలు ఆ పార్టీ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏదైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలి. మరి మా ప్రత్యర్థి గారు కూడా మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానని. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు అంటే ఇదేనా అని చెప్పేసి నేను ముస్లింలు ఒక్కరే కాదండి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, గతంలో ఎప్పుడు జరిగినటువంటి లబ్ధి కుటుంబాలకి జరిగింది కాబట్టి వారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన పట్ల వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. అలాగే నంద్యాలలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, అవినీతికి తావు లేకుండా గత 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు ప్రజలకు వివరించుకుంటాం. మరి ప్రజల్లో ఒక విశ్వాసం కనపడుతోంది. ఈరోజు మేము ధైర్యంగా గత 5 సంవత్సరాల్లో ఏం చేశామో మేము చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఏం చేశామో చెప్పుకుంటున్నాం, రేపొద్దున వస్తే ఏం చేయబోతున్నామో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. కానీ మా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మా ప్రత్యర్థులు కావచ్చు, గతంలో వాళ్ళు 21 సంవత్సరాలు పరిపాలించినా సరే ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, రాబోయే రోజుల్లో ఏమి ఇస్తారో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయడమే మా ఎజెండా అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే తప్పితే ప్రజలకు ఏం చేయబోతున్నారు, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు ఈరోజు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మంచి భవిష్యత్తు, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పేసి